పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రారు. పరిస్థితుల ప్రభావంతోనో, క్షణికావేశంలోనో లేదా ఆర్థిక అవసరాల కోసం నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళి మారి తిరిగి జనజీవన స్రవంతిలో కలుస్తున్న వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ప్రదీప్ రెడ్డి. వలగుంట్లో ప్రదీప్ రెడ్డిపై రౌడీ షీట్ ఉంది. ఒక ప్రదీప్ రెడ్డిపై రౌడీ షీట్ ఎందుకు పోలీసులు ఓపెన్ చేయాల్సి వచ్చింది? నయీం గ్యాంగ్తో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి? కోనాపూరి రాములకి అతనికి ఉన్న లింక్ ఏంటి? కోనాపూరి శంకర్పై అతను జరిపిన కాల్పుల వెనక కథ ఏంటి అనే విషయాల్ని ప్రదీప్ రెడ్డి తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందు ప్రదీప్ రెడ్డిని హీరో చేయాలనో లేదా ప్రదీప్ రెడ్డి కార్యక్రమాలని అతన్ని హీరోగా చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి నేరం చేయడానికి వెనక గల కారణాలను పరిచయం చేస్తాం. ఆ వ్యక్తి ఎందుకు నేరాల బాట పట్టాడని పరిచయం చేస్తే మిగతా వ్యక్తులు కానీ మిగతా వ్యవస్థ కానీ ఆ వ్యక్తి వెళ్ళే దారి వైపు వెళ్లకుండా ఉండాలని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అంతేగాని ప్రదీప్ రెడ్డిలాగా నేరస్తుల బాట పట్టమని కాదు, ప్రదీప్ రెడ్డి నేరాల బాట వైపు ఎందుకు వెళ్ళారని తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే ప్రదీప్ రెడ్డి అడిగి అసలు నేరాల బాట వైపు ఎందుకు వెళ్ళారు అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుంది. ప్రదీప్ రెడ్డి నమస్తే. వస్తానా? ప్రదీప్ రెడ్డి నయీం తర్వాత ఒకేసారి నల్గొండ జిల్లాలో మారుమోగిన పేరు. నయీం ఉన్న వరకు భువనగిరి ఆ ప్రాంతంలో నయీం తర్వాత ఇంకెవరు లేరు, నయీం ఒక్కడే ఉండేవాడు. ఎన్కౌంటర్ తర్వాత నయీం 2 అంటూ కుమరెల్లి ప్రదీప్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. కోనాపూర్ రాముల మర్డర్తో కోనాపూర్ రాములు సంబంధించిన విషయంలో ఆయనతో పాటు తిరగడం కానీ, లేదా కోనాపూర్ శంకర్పై జరిపిన కాల్పులు జరపడం పట్టపగలు అదొక విషయం అవ్వచ్చు, లేదా వలిగొండ భువనగిరి ప్రాంతాల్లో సెటిల్మెంట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దాంతో పోలీసులు కూడా మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. సాధారణంగా ఒక నేరస్తుడు అవ్వాలనుకుంటే ప్రతి వ్యక్తి కూడా పరిస్థితి ప్రభావం అవ్వచ్చు, 1, 2 ఆర్థిక అవసరాలు అవ్వచ్చు, 3 చెడు స్నేహం అవ్వచ్చు. మరి కొంతమంది సొసైటీలో కానీ ఆ గ్రామంలో కానీ అతని పేరు చెప్తే భయపడాలని కొంతమంది నేరాలు బాధపడుతుంటారు. అంటే గుర్తింపు కోసం అవుతుంటారు. అంటే ఈ కారణాలు కనిపిస్తుంటాయి. ఈ 5 కారణాల్లో కొమరెల్లి ప్రతాప్ రెడ్డి ఏ కారణం చేత నేరాలు బాట పట్టారు అనే విషయం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. డాడీ ఫార్మర్, వ్యవసాయం చేశాడు. మమ్మీ లేదు, నేను తమ్ముడు. డాడీ ప్రజెంట్ ఉన్నాను నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో క్లర్కే చేస్తాడు. ప్రజెంట్ నాన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కదా, క్లర్కే చేస్తాడు అట్లా ప్రజెంట్. ఇప్పుడు 2012లో ఫస్ట్ రెస్టారెంట్ ఉండే నాకు, దాబా మా ఒలిగొండ పక్కనే. కునపూర్ రాములు కానీ సాంబశివుని అప్పుడు ఉద్యమించులు బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. అంటే డాబా పెట్టకముందు ఏం చదువుకున్నారు మీరు? అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చేసిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి నేను కాలేజీకి వెళ్ళలేదు. ఇక దాబా ఫీల్డ్కి వెళ్ళినా కదా. అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఉంటే ఆ ఫీల్డ్కి వెళ్ళేసరికి నేను ఇక స్టడీ మీద అంతగానో వెళ్ళలేదు. ఇక దాని తర్వాత ఏమైంది, రాములన్న కానీ సాంబశివుడు కానీ మా విలేజ్ కాబట్టి ఎప్పుడు సాంబశివుడు చనిపోయినాక ఇది పెట్టింది. రాములన్న మన దాబాకాడు రావడం, అక్కడ భోజనం చేయడం, అట్లా బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని రోజులు తిరిగినట్టునే ఒక 6-7 మంత్స్ తిరిగిన, తన వెంబడి తిరిగిన తర్వాతకి లోకల్ ఉంటారు కదా, లోకల్ కొంతమంది మెంబర్స్ అంటే వీళ్ళు పడనోళ్ళు అంతే. రాములు అంటే చాలామంది పడదు. వాళ్ళేంది నువ్వు కూడా తిరుగుదు ఎంబటి, నువ్వు కూడా తిరిగితే మిమ్మల్ని ఏదైనా చేస్తాం, చాలా వరకు చేసిన తర్వాతకి అట్నే చాలామంది విద్యార్థులు కానీ చాలామంది యూత్ కానీ చాలామంది ఎంబడి తిరిగినప్పుడు నన్ను తిప్పుకుంటే వీళ్ళందరూ మళ్ళీ ఆయన ఎంబడి తిరుగుతారని కొంతమంది భావించారు. కానీ అట్లా ఉన్నాగా నేను ఎవరికి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. దాని టైంలో తర్వాత రాములు చనిపోయాడు. అప్పుడు 4 లేట్ అయిపోయిన తర్వాత చనిపోయాడు. ఇక మా అంతలో మేము ఉన్నాం. నా దాబాని నడిపించుకుంటున్నా. నేను దాబా నడిపిస్తున్న టైంలో ఏదో ఫైరింగ్ ఏదో అన్నారు. అది మనకు సంబంధం లేని ఇష్యూ అంతే. కాకపోతే ఎవరు రూమ్ ఏంటంటే నేనే ఉన్నాడు. సరే ఎవరు చేసారు, ఆయన ఏం చేసారు, మనకు సంబంధం లేని ఇష్యూలు, ఆయన గురించి మనకు సంబంధం లేని ఇష్యూలు అంతే. అంటే కోనాపూర్ శంకర్ మీద కాల్పులు జరిపింది కొమరెల్లి ప్రదీప్ రెడ్డి కాదు. కానీ పట్టపగల కాల్పులు జరిపాయి నేనే అంటే మీరు అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. నేను ఏమి ఇవ్వలేదు, మనకు సంబంధం లేని ఇష్యూ. అంటే కోనాపూర్ రాములు చంపింది కాబట్టి అతను నయీంకి కోనాపూర్ శంకర్ సహకరించాడు కాబట్టి నయీం అనుచరులతో కోనాపూర్ రాములు చంపినందుకు అతని శిష్యుడిగా మీరు కసి తీర్చుకున్నారనేది ఒక వార్త వచ్చింది. అట్లా వేయాలనుకుంటే రాములు బతుకున్నప్పుడు మేము ఏమైనా ఏదు, సాంబశివుని చంపినప్పుడు రాములు బతుకున్నప్పుడు ఏమైనా ఏదు. మనకు అప్పుడు అట్లా అంత నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు ఇట్లా చేయాలని తిరగాలని ఏమీ లేదు. కేవలం తిరుగుతున్నాం అంత ఎమ్మటి. ఇట్లాంటివి మనకు సంబంధం కాదు. ఎవరు చేసారు, ఆయనకి ఏమున్నాయో, తనకి ఏమి ఇష్యూలు మనకి. కోనాపూర్ రాములు బతుకున్నప్పుడే చేయాలనుకుంటే చేసేవాళ్ళు కానీ చేయలేదంటారు. చేయాలంటే అప్పుడే చేసుకుంటాం కదా, ఆయన ఉన్నప్పుడు చేయగలుగుతాం. కానీ సాంబశివుడు చనిపోయిన తర్వాత కోనాపూర్ రాములు సాంబశివుడు చంపిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటారంటూ కొంతమంది తిరిగి ఒక గ్యాంగ్ ఫామ్ చేశారు. ఆ గ్యాంగ్లో మీరున్నారా?
మన గ్యాంగ్ ఎప్పుడు ఫామ్ ఏం చేయలేదు. మామూలు చాలామంది అభిమానులు వస్తుండే, అట్లాంటి ఏం చేయలేదు. ఆయన కూడా ఏం చేయలేదు. లోపల ఏమైనా చేసినా మనకు అంతగానో లోపల తెలియదు. కానీ సాంబశివుడు చనిపోయిన తర్వాత రాముల వెనక నేను తిరిగాను మీరు చెప్తున్నారు. అవును, కొనాపూర్ రాములు కూడా నయం చంపుతానంటూ ఇంటి ముందు పాములు విడిచిపెట్టడం అని చేశారు. అటువంటి ఘటనలు ఏమని గుర్తున్నాయి మీకు? అంటే నయీము కొనాపూర్ రాములకి ఏ విధంగా బెదిరించేవారు? ఊర్లో పాములు వదిలిపెట్టడం ఒకటి జరిగింది. హైదరాబాద్ లేడా మన స్వాగత్ గ్రాండ్ హోటల్ కాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్లో. మనకు అంత తెలియదు, పొద్దున్న నైట్ లేని కానీ మార్నింగ్ తెలిసింది. ఒక సుమోలో ఒక 5-6 మంది వచ్చారని చంపనీకి గన్మెన్లు ఉండే కదా. అప్పుడు ఇది తప్పించుకున్నట్లు ఒక 4 జరిగిన ఇట్లా 4 జరిగిన ఎప్పుడైనా కానీ త్రుట్లు తప్పించుకునేది అంతే. కొనుపూర్ రాములన్న త్రుట్లు తప్పించుకుండు, ఒక 5-6 సార్లు తప్పించుకుండు. లాస్ట్ టైంలో ఆ రోజు 2014 మే 11 అనుకుంటా, ఆ రోజు నల్గొండ ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఫోన్ చేసిండు. నాకు డైరెక్ట్ ఫోన్ చేయలేదు, మా లోకల్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాం. 2 నెలలు కూడా పెళ్ళి ఉండే గౌడ్స్ మ్యారేజ్కి వస్తున్నా సరికి మేము ఒకటి యూత్ అంతా కలిసి ఒక 50 మెంబర్స్ ఉన్నాం. మన లోకల్లో ఒక 50 మంది దాకా ఉన్నాం. ఉన్నాక కొద్దిసేపటికి అటాక్ అయిందంటే తెలిసింది. ఏమని ఇట్లా ఫైర్ అయింది అంటే ఇట్లాంటి 5-6 జరిగినాయి కదా, ఆల్రెడీ ఒక 5-6 జరిగిపోయినాయి ఇట్లాంటివి. ఏం కాదులే అనుకున్నాం. తర్వాత చూసి చనిపోయిందని తెలిసింది. ఒక 15 రోజులు బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. ఉంటే ఏంటంటే చాలామంది బాగుపడదు కానీ, ఆయనతో ఉంటే చాలామంది బాగుపడదు అని అనుకున్నాం. ఒక 10-15 రోజుల దాకా బాధపడ్డాం. దాని తర్వాతకి యథావిధిగా అందరూ ఎవరంతలో సైలెంట్ అయిపోయారు. అప్పుడు చాలామంది అన్నని అందుకు ఎవరు రాలేదు. మరి ఎవరు చంపారు? కోనాపూర్ శంకర్ మీద ఎవరు కాల్పు చెప్పారు? ఇక అది ఆయన్ని అడగాలి, నాకు తెలియదు అది. ఓకే, కోనాపూర్ శంకర్ కార్పొరేట్ విషయం పక్కన పెడితే ఇంకా అక్కడి నుంచి కోనాపూర్ రాములు చనిపోవడం తర్వాత నయీం ఎన్కౌంటర్ అవ్వడం, నయీం ఎన్కౌంటర్ వరకు కాముగా ఉన్న కొమరెల్లి ప్రతాప్ రెడ్డి నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒకేసారి తెరపైకి ఎందుకు వచ్చారు? అంతమంది కూడా నేనేం లోపల దాచిపెట్టుకోలేదు కదా, నేను బయటనే ఉన్నా. నార్మల్గా పేషీలోకి వస్తుండేది, మన సిఏ గారు బాలగంగేడి సార్ని కలుస్తుండేది, పేషీలోకి వస్తుండే, అటెండ్ అయిపోతుండేది. ఎందుకు పేషీకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ కేసు? కోర్టు కదా అది. ఇప్పుడు శంకర్ కేసే నా మీద పెట్టారు కదా, ఫస్ట్ కేసు అదేనా? అదే కేసు. నాకు ఇంతమందికి ఎలాంటి కేసులు లేవు. ఇంకోటి నేను వాటి చిన్న మీరు అన్నారు కదా సెటిల్మెంట్ అవి అన్నారు కదా, ఎట్లాంటి దాంట్లో ఒక చిన్న గజం దాంట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటే దేనికైనా రెడీ. ఓకే, అంటే కోనాపూర్ శంకర్ మీద కాల్పులు ఆ కేసులో మీరు కోర్టుకు రావడం తప్ప ఇంకేలేదు. వేరేది శంకర్పై కాల్పులు జరిపినందుకు నయీం ఏమైనా మీ మీద టార్గెట్ చేశారా? ఏం చేసిరు కానీ మనకు అంతగానే ఐడియాలో అప్పుడు ఫాలో అవుతుండే. ఏదికి మనం కోర్టుకు పోతుంటే ఫాలో అవుతుండే. ఏదో బండ్లు వస్తుండే, మన పక్కన పిల్లలు అంటుండే వాళ్ళు వస్తుంది వీళ్ళు వస్తుంది, ఎట్లా వచ్చినాయి ఒకటే అనుకున్నా. ఆల్రెడీ బదనం పడ్డది నా బట్టి. ఆ రోజు రామలన్నతో వాళ్ళు నేను ఉన్నా కానీ ఆ రోజు పోతే నేను కూడా పోతున్నాయి. ఇది బోనస్ లైఫ్ అనుకున్నా అంతే. ఇక దిగిన నేను వెనకైతే అడిగితే వేయలేను. ఇంకోటి వాళ్ళకి పోయి కాంప్రమైజ్ కాలేను. పోయి నేను తప్పు చేయలేదు, తప్పు చేసింటే నాకు శిక్ష పడుతుంది. ఇప్పుడు నయీం అనే అంత సరే ఆ వ్యక్తి ఎంతోమంది చంపిండు, నేను ఒక పెద్ద లెక్క కాదల్లా ఆయన తలుచుకుంటే. అది 7కి రాసింటే ఆడికైతే అనుకున్నా. నేను సైలెంట్గా కామ్గా నా పని చేసుకున్నా. అంటే ఆ టైంలో ఏంటంటే వర్క్ ఏం చేయలేదు. సరే కొద్ది ల్యాండ్ ఉండే ల్యాండ్ తీసేసుకొని హైదరాబాద్ అనుకుంటా అంతే ఇంట్లోనే ఇక అనుకో. పేషీల టైం పేషీలకు వెళ్ళేది, ఇంటికి ఎక్కువ రాకపోతుండే. ఒక 1 ఇయర్కి ఒకసారి వస్తే రేరుగా అది హైదరాబాద్లో ఉంటుండేది. ఎందుకు మెహదీపట్నం. ఎందుకు భయపడ్డారా? భయపడ్డాను కాదు, ఆ టైంలో నన్ను ఎవరు దగ్గర రానియలేదు. అసలు నేను ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రెస్పాన్స్ అయిపోతుండేది. చాలా భయపడుతుండేది. ఆ టైంలో నా ఎంబడి తిరిగింది ఎవరూ లేరు. అంటే నయీం నుంచి మీకు ఎలాంటి థ్రెట్ కాల్ రాలేదు? కాల్స్ అయితే రాలేదు, సరే బయట వరకు అయితే చాలా వచ్చింది, కాల్స్ అయితే రాలేదు. అంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు మీరు ఎందుకు ఊరు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అప్పటికి 4 సార్లు వెళ్ళినా. చనిపోయే ముందు 1 ఇయర్ ముందు కూడా 4 సార్లు వెళ్ళినా. అప్పటికి నార్మల్ తిరుగుతున్నా, హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు మల్లాపూర్ ఏరియాలో ఉన్నా లాస్ట్ టైం. వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అన్నారు కానీ మనకు నేను లైట్ తీసుకొని వెళ్తున్నాను అంతే. అయ్యేది ఉంటే అవుతుంది. ఇక అప్పటికేందంటే నేను ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ అయిపోయింది. అది మినిమం వస్తుంటే నా రేంజ్ నా కెపాసిటీ తెలుసు. సరే నేనైతే ఎవరినైతే ఏమనలేదు, నన్ను ఏమనంటే అయితే నేను ఊకోను, అది నాకు తెలుసు. అట్లా నేను లేదు కానీ వేరే విధంగా ఎవరి మీద అయితే చేయాలని అట్లాంటివి అయితే ఎప్పుడు నేను చేయలేదు. నాకు కూడా ఎలాంటి కాల్స్ రాలేదు. చనిపోయినాక కూడా ఇంతకుముందుకు 1 ఇయర్ ముందు ఎట్లా వచ్చిందో ఆ నయీం చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా తిరిగినా నేను. తిరిగిన తర్వాత ఏమైందంటే సరే ఆల్రెడీ నా మీద ముద్ర పడ్డది. అప్పటికే నా మీద ఆల్రెడీ ముద్ర పడ్డది కదా. సరే ఇప్పుడు అందరైతే నమ్మలేరు, కొంతమంది నమ్ముతారు, అందరైతే నమ్మలేరు. చేసి నేను అనుకుంటారేమో అని అలాంటి దిగిన ఫీల్డ్కి అయితే దిగేసిన. దాని తర్వాత మెల్లమెల్ల రాజకీయం అని బునిరెడ్డి పైలే శేఖర్ రెడ్డి ఉండు, తనను కలవడం జరిగింది. తనకు కూడా తెలుసు ఎట్లాంటి వ్యక్తి అని గమనించిండు. గమనించిన తర్వాత తన కూడా నేను పోయినప్పుడు ఏమైనా పని ఉన్నా సరే సార్ నేను కూడా పని చేసా కలిసి అంటే కొన్ని మీటింగ్లు తిరిగినాం మేము కూడా. తిరిగిన తర్వాతకి 2017కు అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఇది కార్లో అవి కత్తులు గొడవలు దొరికినాయని. వాస్తవానికి నా స్కార్పియోలో నేను పోయినా, నేనేమన్నా చేయాలనుకున్నా నేను పోను కదా.
నేను వాస్తవానికి నేను ఏమైనా చేయాలంటే నేను పోను, చేయాలంటే చేపిస్తా ఓడుతున్నా. కానీ అది ఏదో పోగానే పట్టుకొని ఎక్కడెక్కడ గొడ్డలు పెట్టేసి అప్పటిదప్పుడు చూస్తున్నాగానే ఏం అర్థమైంది నాకు, అసలు ఏం అర్థం కాలేదు. ఇలా బండిలో కూర్చొని అట్నే కూర్చున్నా అంతే. నేను ఇక చూస్తున్నాగానే సాయంత్రం వరకు రిమైండ్ చేశారు. మరి ఎవరన్నా ఫోర్స్ చేసిరో తెలియదు, ఇంతవరకు నాకు తెలియదు, ఇప్పటివరకు కూడా తెలియదు. మాస్కులు నేను గోవాకి వెళ్ళినా. అది ఒక పాయింట్ ఏంటంటే, అంతకుముందు 1 మంత్ కూడా 15 రోజుల కింద గోవాకి వెళ్ళినాం, ఫ్రెండ్స్తో వెళ్ళినాం. అయితే మా నాయమటి ఒక లింగసామని ఉండేది ఫ్రెండ్. తను ఏం చేసి 2-3 పిల్లలు ఆయనకు. రెడ్డి ఇంటికి వెళ్తున్నాం కదా, చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటే మాస్కులు చూసిండు. నైట్లో లేజర్ లైట్లో అక్కడ అమ్ముతారు, మాస్కులు తీసుకుండు. ఇంకా అంతే, ఒక మాస్కులు ఒకటి తీసుకున్నా అంతే. తీసుకొని ఇంటికి పోయేటప్పుడు ఇంటికి తీసుకోలేదు. హైదరాబాద్లో రూమ్లు ఉండు తీసుకోతాను, బండి వెనకాల అట్నే ఉన్నాయి. ఆయన మర్చిపోయి నేను మర్చిపోయినా. ఆ రోజు అవి కూడా దొరికినాయి, కేవలం అవి దొరికినాయి అంతే. అంటే మాస్కులు వేసుకొని బెదిరించి చంపుదామని ప్లాన్ చేశారు ప్రతిభ రెడ్డి అనేది. అట్లేం లేదు. వాస్తవానికి ఏంటంటే శంకర్కి నాకు సంబంధం లేని విషయం. అప్పుడు తనకు కూడా తెలుసు. తను ఏమని చేయాలని నేను వాస్తవానికి నేనే ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆయన కూడా నా మీద ఏం చేయదు కదా. అంటే ఎవరి కోసం అనేది పోలీసుల ఉద్దేశం? ఎవరు చంపడానికి ప్రదీప్ రెడ్డి స్కెచ్ చేశాడు? ఆయన గురించి అనుకోరు, శంకర్ గురించి అనుకోరు. శంకర్ గురించి తన గురించి అనుకోరు. నన్ను అడిగిరు, నేను క్లారిటీ చెప్పినా కానీ మనకు కేసు అయితే పెట్టేసారు. ఆమ్సెట్ ఏదో కేసు పెట్టారు. వెళ్ళిన 2 months ఉన్న లోపల బయటికి వచ్చిన ఎప్పటికీ నా మీద అలాంటి షీట్ ఓపెన్ చేశారు. ఎక్కడ అసలు వాస్తవానికి రౌడ్ షీట్ అంటే ఒకటి ఏంటంటేనా, రోడ్డు మీద పోయి జనాలను కొట్టి తీసుకోండు, పైసలు తీసుకోండు, షాపులలో బెదిరించుడు, ఏం లే అమాయకుల దగ్గర గుంజుకొని తినడు, అసలు అరాచకం చేస్తే వాళ్ళని రౌడ్ షీట్ అంటారు. అప్పుడు రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి. నేను ఏం చేసిన అట్లాంటి నేనేం చేయలే కదా. వాస్తవానికి నా ఏమైనా తిన్నా కూర్చున్నా అంటే నా ల్యాండ్స్ని అమ్ముకుని, ఇప్పుడు నా లేకుండా నా ల్యాండ్ అమ్ముకొని తిన్నా కానీ ఇంకొకరి దగ్గర నేను ఒక 1 రూపీ కూడా తీసుకోలే, అప్పు కూడా తీసుకోలే. ఒక్కని బెదిరియరు. నా ఇంతవరకు చెప్తాను కదా, ఇట్లా వీళ్ళు మా వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారు, నాకు గిర చిన్న సమస్య ఉంది ఫోన్ చేయంటే నేను అనేది నేను చిన్న సమస్య ఫోన్ చేసినా కానీ అది బెదిరించారు అంటారు నన్ను. ఆ బదనం నాకు వద్దు. వాస్తవానికి రౌడ్ షీట్ అంటే నేను రౌడ్ షీట్ చేసిన, ఎట్లాంటి రౌడ్ షీట్ నేను చేయలేదు, ఎవరిని బెదిరియలేదు. కేవలం ఏంటంటే సాంబశివుడు రాములు పార్టీలో పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలామంది తిరిగారు. సరే ఇప్పుడేమో సైలెంట్గా ఉండొచ్చినా చాలామంది తిరిగారు. ఎందుకు తిరిగారు? వీళ్ళు జనాల గురించి కొంచెం మంచి చేసిరని తిరుగురు. మా ఊరు మా ఏరియా కాబట్టి మేము కూడా తిరిగినాం. మా నల్గొండ ఏరియా కానీ కల్చర్ అట్లాంటి కల్చర్ అట్లా ఆడనే పుట్టాను నేను. ఆయన తర్వాత నాకు అవగాహన ఉంటుంది కదా, అట్లా తిరిగినా వేరే ఉద్దేశం పైసలు సంపాయాలని. వాస్తవానికి ఇప్పుడు కొనుపూరు రాములలో ఫ్యామిలీ ఉంది. ఆయన అనుకున్నారు అప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు ఆడేదో మస్తు సంపాదించి అన్నారు. వాస్తవానికి వాళ్ళ దగ్గర సింగిల్ ఎంపీ లేదు ఇప్పుడు. ప్రజెంట్ చిన్న సింగిల్ బెడ్రూమ్లు ఉంటారు వాళ్ళు. నేను రోజు చూసినా నాకు తెలుసు కదా, నాకు తెలుసు వాళ్ళు ఎట్లా పరిస్థితుందో. బయట వాళ్ళు ఏమనుకుంటారు, 1000 కోట్లు సెటిల్మెంట్ ఇవి చాలా చెప్తుంటారు. ఇప్పుడు ఈడికి రానికి కూడా కారు మా ఫ్రెండ్దే. అంటే 1000 కోట్లు అంటారు కదా, సంపాయాలి కదా. నేను కూడా రానికి కూడా కారు మా ఫ్రెండ్ల కార్లో వచ్చిన నేను. అంటే ఇక్కడ రావడానికి మీ ఫ్రెండ్ కారు కావచ్చు, కానీ ఊర్లో బయట తిరుగుతున్నప్పుడు బాడీ గార్డ్స్ పెట్టుకొని తిరుగుతారు. బాడీ గార్డ్స్ కదన్నా, అప్పుడు వర్ధంతి అయింది బౌన్సర్లని. అదొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే అది కూడా మనకు మైనస్. వర్ధంతి టైంలో అన్న చాలా అభిమానులు ఆలీలు వస్తుంటారు. సరే నువ్వు కేసు ఒక ఫ్రెండ్ అంతే, నాకు బౌన్సర్లని చెప్పలేదు అన్న, మనోళ్ళు వస్తురన్నా హెవీగా ఉంటారు అంటే. సరే మనుషులు వస్తారు అనుకున్నా కానీ ఈ బౌన్సర్లను పెట్టి షో చేసి అట్లా ఒక్కోసారి 2 సార్లు వచ్చారు. నెక్స్ట్ టైం నుంచి అసలు రిజెక్ట్ చేసినా నా దగ్గర కూడా రాని వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా కొంతమంది అంబర్పేటలు ఉంటారు, 200-300 మంది ఉంటారు బౌన్సర్ లెక్కనే. వాళ్ళు ఏంటంటే బయటకు పోతేనే డబ్బులు తీసుకుంటారు. అన్న నీ దగ్గర కోసం నాకు డబ్బులు అవసరం లేదని వస్తాం. సరే వచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి చూస్తాం, సరే భోజనంగా అట్లాంటివి చూసుకుంటారు. కానీ వేరే విధంగా బౌన్సర్లు మెయింటైన్ చేయాలంటే నేను దగ్గర ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఒక 3 years అవుతుంది. 3 years నుంచి అసలు చిన్న దాంట్లో నేను ఏలు పెడితే ఇదే అంటారు. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఇటువైపు ఫోన్ మాట్లాడినా ఇదే అంటారు. ఏమంటే 9 తర్వాత 9. సరే జనాలు కొంతమంది ఒక తీరు రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది ఒక తీరు రిసీవ్ చేసుకుంటున్నాను. కొంతమంది భయపడ్డది ఏం లేదన్న, ఎవరు భయపడుతున్నారు, ఎవ్వరు భయపడరు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ఎవడు రాయాలి కాబట్టి అట్లా ఇట్లా అని కొంతమంది మన పడనోళ్ళు డిపార్ట్మెంట్ దగ్గర అట్లా చెప్పడం. డిపార్ట్మెంట్ కూడా తెలుసు ఎట్లా అంటారో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇటు చేసిందా చేయలేనా, వాళ్ళు కూడా మొన్న నుంచి కూడా సైలెంట్ అనేవారు. అంటే వాస్తవానికి నేను ఏం చేస్తలేం కదా, నేను చెప్పేసిన నేను దాంతో నేను సైలెంట్గా ఉంటాను. సార్ ఏమన్నా నా మీద తప్పు ఉంటే, నా మీద ఏమైనా తప్పు వాస్తవానికి చేసిన అంటే తీసుకొని ఒకటి. అంటే మీ మీద పెన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు 3 ఉంటాయి అన్న. ఒకటి కోనాపూర్ శంకర్ వెహికల్లో ఆర్మ్స్, ఇంకొక కేసు ఒకటి మర్డర్ కేసు బుక్ చేసిరు. ఎవరిది? కోదాడు అబ్బాయి, తన పేరు ఉదయ్ అనుకుంటా. అసలు నాకు పరిచయం కూడా లేదు, 1 month పరిచయం కూడా లేదు నాకు. హైదరాబాద్కి వచ్చిండు అన్న, కలిసిండు, అదే సరే అభిమానం అన్నాడు, తిరిగిండు 4 రోజులు. వీళ్ళకు కొనుపూరు శంకర్ వీళ్ళకి ఏమైనా సంబంధం ఉండొచ్చు. సరే శంకర్ కూడా వీళ్ళకి సంబంధం లేని విషయం. వానికి ఎవరెవరితో ఉన్న సంబంధం నాకు తెలియదు. వాడు ఏడో చనిపోతే ఎన్ని రోజులు ఉన్నట్టు నా అక్కడ 1 month ఉన్నందుకు నా మీద పడ్డది, ఆ బదనం నా మీద పడ్డది. అది కూడా అందులో ఏంటి A1 A2? A1 నేనే. ఇక వాళ్ళు A1 నేనే, A11 అన్న పెట్టిరు.
అంటే A1 అంటే మర్డర్ ఎలా జరిగింది చెప్పండి ఒకసారి. మర్డర్ అంటే మామూలుగా కట్టెలతోనో బ్యాట్లతోనో కొట్టిరన్నారు. తర్వాత తెలిసింది మనకు కట్టెలతోనో బ్యాట్లతో మనకు క్లారిటీ లేదు. పిఎస్ పోయిన తర్వాత తెలిసింది. అసలు అది కూడా ఏంటంటే అప్పటికి నా మీద ఒక కేసు అయింది కన్నా, వీటిలో ఏమన్నా బయటికి ఏమన్నా క్లిక్ అవుతారు అనుకుర్రా ఏమనుకురా అర్థం కాలేదు. అది అసలు వింతగా అయింది. అసలు తీసుకుపోయి లోపల పెట్టారు అంతే. అసలు ఎందుకు ఎందుకుంటే మర్డర్ అయిందిరా నిన్నే తీసుకొచ్చినాం, నువ్వే సైలెంట్ కూర్చో నువ్వు ఇక అని కొంత వాళ్ళు చెప్పారు. డిపార్ట్మెంట్ కూడా సరే వాళ్ళు చేయాలని ఏం చేయలేదు, ఎవరు చేయించారో అది నాకు ఇంకా అర్థమవుతలేదు. 2 కేసులు అయితే అర్థమవుతలేదు అసలు. ఇక మొదటి కేసు సార్ ఎవరు చేయించారో అది మనసులో ఉంది, కానీ ఈ 2 కేసులు ఎవరు చేయించారో అస్సలు ఐడియా లేదు మనకు. 3వ కేసులో కోదాడ కేసులో రెండో కోదాడ కేసులో మీరు 302 మీద ఉందా లేదా 120B ఉందా మీ మీద? 302 ఉంది, 120B లేదు. అంటే మీరు ఆల్రెడీ ఆ స్పాట్లో ఉన్నట్లుగానే పోలీసు ప్రూవ్ చేసి ఉంటారు. ఆ స్పాట్లో ఉన్నట్టే. మీ స్పాట్లో లేరు. స్పాట్లోనే సంబంధం లేని విషయం అది. అది అయింది ఏడా మన తార్నాక్ ఏరియాలో అయింది. నేను క్యాంపస్లో ఉన్నా రోజు. తార్నాక క్యాంపస్ మధ్య దూరం కానీ నేను ఆడున్నా కదా, ఇక్కడ చంపేవాడికి వెళ్ళిపోవచ్చు కదా. అది కరెక్ట్ కదా, మధ్యలో ఏం దూరమే లేదు కదా, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. తార్నాక్లో కొట్టి ఆరాధన థియేటర్ దాటితే ఓయూ హాస్టల్ గ్రౌండ్. మనకు సంబంధం లేదు కదా, అసలు నా సంబంధం లేదు అంటే ఓకే, కానీ తార్నాక్కి ఓయూకి పెద్ద దూరమే ఉండదు అంటున్నాను. అవును, ఎస్కేప్ అవ్వాలంటే వెళ్ళొచ్చు. ఆరాధన థియేటర్ గోడ దాటామంటే స్టార్ మన ఓయూ గ్రౌండ్స్లో పడతాం. అవునవును, కానీ మనకు సంబంధం లేదు విషయం అన్నది. ఓకే, సంబంధం లేదంటే కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఉంది, న్యాయస్థానాలు వాళ్ళు అలా తెలుసుకుంటాను నేను. నయీం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే జనాలు లేక మనం ఆలోచిస్తామన్నా. కొంతమంది అయితే లోకల్లో తిరిగేట, కొంతమంది భయపడి తిరిగేది అప్పట్లో. ఇప్పుడు ఫ్రీడమ్ తిరుగుతారు అంతే. ఇప్పుడు డిపార్ట్మెంట్కు చాలా స్టిక్ ఉంది కాబట్టి లోకల్లో మాత్రం ఎలాంటి జరగట్లేదు, అంతా ప్రశాంతంగా ఉంటారు జనాలంతా. నయీం అంటే అందులో మేము ఒకరు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా. నయీం ఉన్నప్పుడు అరాచకాలు ఏ విధంగా ఉండేవి అక్కడ? అరాచకాలు అంటే చాలా ఉండేవన్న, చాలా చేసేది చాలా ఉండే. మన నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అది తెలుసు, మీకు కూడా తెలుసు. వల్లిగొండ వాసిగా చెప్పండి. మా ఏరియాలో అంటే భయపడుతుండేది ఎవరైనా సరే. నేను ఉన్న టైంలో మా ఏరియాలో భయపడుతుండే. సరే లోకల్ లాగానే కదా, ఎక్కడన్నా నడిచేది కదా. మనకేంటంటే ఇక అంత పెద్ద టచ్ అంటే వాళ్ళ మనసులో ఉండేది, కానీ అంతగానం ఎవరు లోకల్ చేస్తుండే మనం పట్టించుకోకపోతుండే. మన తెరువు అయితే రాకపోతుండే. మన తెరువు వచ్చి ఏమైనా చేస్తే మనం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుండే. మన తెరువు రాకపోతుండే. ఫస్ట్ కొద్దిగా ఏమో మామూలుగా మాట్లాడారు, తర్వాతకి ఎవరంతలో సైలెంట్ ఊరు అంతే. ఇక నయం చనిపోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు. చాలా కోనాపూర్ రాములు అనుచరుడుగా ముద్రపడిన ప్రదీప్ రెడ్డి వైపు నయం ఎందుకు చూడలేదు? అంటే నయంతో మీరు కాంప్రమైజ్ అయ్యారా? అట్లేం లేదన్న, ఏమో అదే నాకు అర్థం కాదు ఇంతవరకు. సరే నయం తలుసుకుని నేను పెద్ద ఏం కథ కాదు ఆ టైంలో. ఈ టైంలో ఆ టైంలో ఒకటే, కానీ మరి తిరిగి అన్నారు మరి నా కిస్మత, నేను దొరకలేనా, అది నాకు ఇంకా అర్థమవుతలేదు. సరే, ఇప్పుడు మీ మీద 3 అక్రమ కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అది అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టు ఉండే. అవును, ఓకే. కానీ చాలామంది నేరస్తులు మీ ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ ప్రకారం చాలామంది పబ్లిసిటీ కోసం నేరాలు పడుతుంటారు. మీరు ఈ పబ్లిసిటీ కోసం పట్టారా, అది ఆకస్మికంగా అందులో దిగిపోయారు ఊబిలోకి? అన్న ఎట్లా అంటే మీరు అన్నారు కదా, ఒకటే నేరాలు ఉంటే ఒకసారి బాధ అనిపిస్తుంది నాకు కూడా. సరే రాగానే ఫస్ట్ ఏమన్నా మీరు రౌడీ షీట్ అన్నారు. సరే వాసు వీడనగానే కానీ పిఎస్లో పోయినా అంటారు. మామూలుగా అది వాడు అంతే, అది రాగానే రౌడీ షీట్ అంటే ఆ షీట్ అంతే రౌడీజం చేసినా అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి అర్థమైతే తెలియని వాళ్ళకి అర్థం కాదు అంతే. అయితే ఏంటంటే ఫస్ట్ టైంలో అసలు ఎట్లా ఊబిలోకి ఎట్లా మామూలుగా నేను చేసేది రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఉన్నా అప్పటికు మనకు దాబా ఉండేది, రెస్టారెంట్ ఉండేది. అది చిన్నగా నడిచేది. సరే నెలకి ఎంత వచ్చిన ఇన్కమ్ వచ్చినా అది నడిచేది. అప్పటికి నా బ్లాక్ బెల్ట్ అయిపోయింది, కరెక్ట్ బ్లాక్ బెల్ట్ అయిపోయింది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఆర్మీకి సెలెక్ట్ పిఎస్కి అంటే ఈ ఆర్మీలో బాగా ఇంట్రెస్ట్ ఉండే. అప్పటికి 3-4 ఈవెంట్స్కి వెళ్ళిపోయినా. ఈవెంట్స్ వచ్చినాయి, మన హకీంపేటలో పోయినా సిఆర్పిఎఫ్ అది వచ్చింది, ఎక్సైజ్ వచ్చింది, ఆర్మీలో వచ్చింది, ఎగ్జామ్లో పోయింది. రెడ్డి కాబట్టి రిజర్వేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి పోయింది నాది. నేను ఆ రూట్లో ఆలోచించాను, ఈ రూట్ ఎప్పుడు ఆలోచించాలి. నేను ఆలోచించి మొత్తం డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి, ఎస్ఐగా ఉండాలి, లేకపోతే ఆర్మీలో జాయిన్ కావాలి, ఇది ఉండే. కానీ ఎప్పుడు నేను ఈ ఫీల్డ్కి రావాలి, ఈ ఫీల్డ్కి రావాలి, ఇట్లా ఎదగాలంటే రాములు బతుకున్నప్పుడే నేను ఏదైనా చేస్తాను. రాములు బతుకున్నప్పుడు ఏదైనా చేస్తాను, రాములు బతుకున్నప్పుడే. కానీ ఈ తర్వాతకి ఏదో చేయాలని అది లేదని, అదంతా ఏంటంటే లోకల్ మస్తు చెప్పుకుంటారు. అది ఎంత పడనలు చెప్తారు. మా ఏరియాలో ఇప్పుడు వచ్చాయని మీరు కనుక్కోండి, 100%లో 90% పలానా మంచోడ్రా అనట్రోలే. కానీ ఒక 10% అంటే వాళ్ళు దొంగలాగా మస్తుకుంటారు. కానీ అది మీరు కనుక్కున్న తర్వాత అడగను అంతే. అంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ప్రదీప్ రెడ్డి అవును, ఏదో డిగ్రీ చదువుకుంటూ ఒక వ్యాపారం చేసుకుంటూ సాధారణ కుటుంబంలో వెళ్తున్న మీ ఫ్యామిలీలోకి ఒక రౌడీ షీటర్ అని, ఒక మర్డర్ చేశారని, ఇటువంటి నేరాలు రావడం, మీకోసం పోలీసులు వెతుకులాటం,
అటువంటి ఆ సమయంలో మీ నాన్నగారు ఎలా సఫర్ అయ్యారు? అంటే మన గురించి అంటే పోలీసులు అయితే ఎప్పుడు వెతకలేదు, నార్మల్గా అయిపోయినాయి. పోలీసులు వెతకపోయినా మేము ముద్ర పడిన విషయం తెలిసిన తర్వాత మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన ఒకటే నమ్మిండు, మావాడైతే అట్లా చేయడు. సరే చేసిన మామూలు కొట్లాటలు పంచాలంటే వేరు, కానీ ఇట్లా అయితే ఇంత పెద్ద క్రూరంగా చేయడు. వీడు దేనికి ఆశించాడు, డబ్బులకి ఎప్పుడైతే ఆశించాడు, ఏమన్నా కానీ అని ఫుల్ సపోర్ట్ చేసింది నాకు. ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేసేది. నువ్వు తప్పు చేయలే కదా, నువ్వు తిరుగు, ఇక నీకు ఏడికి రాసి ఉంటే కానీ బతావు, ఉంటుంటావు పోతావు అంతే డైరెక్ట్ చెప్పేది. భయపడపోతుండే, నువ్వు అట్లా అలా వేరే పేరెంట్స్ ఉంటారు ఎట్లా అంటే భయపడుతుంటారు. ఆయన భయపడి నేను భయపడతాను అనుకో, ఆయన అదే ఒకటే చెప్పేది, నువ్వు ఎట్లన్నా తిరుగు, నువ్వు తప్పైతే చేసలేవు కదా, ఏదైతే ఉంటే అది అవుతుంది, బతుకుంటే బతుకు, సచ్చి వస్తావు. అది ఏ విధంగా ఫుల్ సపోర్ట్ చేసేది ఆ విషయంలో. అంటే మీ నాన్నగారు సపోర్ట్ చేసిన సొసైటీ మాత్రం మీకు ఒక ముద్ర వేసింది. మా ముద్ర వేసింది. ఆ ముద్ర బాధపడుతుండేది బయట పోయినప్పుడు అడుగుతుండేది, మీ కొడుకు ఇట్లా అట్లా అంటే జనాలు కూడా అట్లా అడగపోతుండే, మీ కొడుకు ఇట్లా చేసినట్టు అనపోతుండే. వాళ్ళు ఏంటంటే సరే జనాలకు ఏమర్థమని తెలియదు. కొంతమంది ఇప్పుడు సరే నయం వాళ్ళ బాధితులు చాలామంది ఉంటారు, కానీ ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి ఎట్లుంటుంది మంచి పని అయింది అనుకుంటారు. సరే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుని తెలియదు. నేను చేసిన చేయాలని నాకు తెలుసు, జనాలు ఎందుకు కొంతమంది చేయాలని తెలుసు, కొంతమంది చేయాలని తెలుసు, ఈడని చేసి ఇంకోటి చేయొచ్చు అనుకుంటారు, కొంతమంది నిజంగా చేసిన అనుకుంటారు. ఎవరు ఏమనుకుంటారు అది నాకు తెలియదు. కానీ ఇంకా అంటే తెలియకపోయినా సొసైటీలో ముద్ర నుంచి బయటపడడానికి మరి ఏం చేయాలి మనం? అయితే వాస్తవం కన్నా మీరు అన్నట్టు రౌడీ షీట్లు కొంతమంది హైదరాబాద్లో లోకల్ రౌడీ షీట్లు ఉంటారు, వాళ్ళ లెక్క ముద్ర నాకు పడలేదు. నేను అట్లా ఎప్పుడు ఫీల్ అవుతలేను. సరే ముద్ర ఉందేమో, కానీ అట్లాంటి ముద్ర నాకు ఎప్పుడు లేదు. అట్లా ముద్ర ఉంటే నా ఏమంటే ఇప్పుడు సరే మీరు మామూలు లోకల్గా అనుకోండి, సరే పిల్లలు చాలామంది ఉంటారు, 20,000 మంది ఉంటే ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళైతే నా మీద ముద్ర ఉండి అరాచకం చేస్తే నా ఏమంటే ఎవరు తిరగరు. ఇప్పటికైనా సరే అభిమానంతో చాలామంది వస్తున్నారు, కానీ అట్లాంటి ముద్ర నేను అది ఫీల్ అవుతున్నా. నేనైతే రౌడిజం చేయలేదు. చిన్న ఒక గజం అంటారు కదా, గజం కూడా ఒక ఫోన్ చేసి మాట్లాడాలి నేను. గజం కూడా ఫోన్ చేసి మా ఊర్లో కూడా ఇప్పుడు నా ల్యాండ్ ఉంది, ఇంకా నాకు రిజిస్ట్రేషన్ కాలేదు. నా ల్యాండ్ విషయం కూడా సైలెంట్గా ఉన్నా, అలా చేసినప్పుడు తీసుకుందామని. ఏంటంటే ఒక ఫోన్ చేసిన అనుకో వాళ్ళు ఇట్లా బదనాలు చేస్తారు. అట్లాంటి విషయాలు అయితే లేదన్నా. నా